తెలంగాణలో పవర్ పాలిటిక్స్ పొలిటికల్ హీట్ ని పెంచేస్తున్నాయి. విద్యుత్ కొనుగోలుపై ఓ రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. విచారణలో పేరు బయటకు రాగానే కేసీఆర్ ఎందుకు ఇబ్బంది పడుతున్నారని క్వశ్చన్ చేసిన కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు స్పందించారు జగదీశ్వర్ రెడ్డి. జస్టిస్ నరసింహారెడ్డి మనసు మారిపోయినందునే కేసీఆర్ లేఖ రాయాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కేసీఆర్ గారు వారి పేరు ఎంక్వైరీలో వచ్చిందనో లేదంటే ఏ స్కామ్లో ఉన్నదో అని బాధపడడంలో అర్థం లేదు అని నా భావన. ఎందుకంటే అంతా మీరే చేశారు అనేది అన్ని డిపార్ట్మెంట్లో మినిస్ట్రీస్ ఉన్నారు, తర్వాత వివిధ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ. 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయటమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది, ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన, అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ని వారు ఒప్పుకున్నారనే విషయం మాకు స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే విషయం సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది.